ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడని తెలదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటాడు మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతాడు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబులు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఈయన వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారింది. చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో, నువ్వే టీవీ ఎన్టీవీ, నిన్ను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. అవునయ్యా, ఆయన తీసేసాడు, మేము ఉండమని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా. కలిసి ఉన్నాము అన్ని చోట్ల, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం. తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? అది ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాది తెలదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? వాడి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ అదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుద్దని నేనేం చెబుతా? కాదు, 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలిగిసిపోయారని చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతిన రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.